సీతానగరం మండలం మునికూడలిలో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పేరుతో ఉన్న ఘాట్ని అభివృద్ధి చేస్తున్నారు. మునికూడలిలో ఘాట్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. 32 మీటర్ల పొడవున మునికూడలి ఘాట్ను 54 మీటర్ల పొడవును విస్తరించేందుకు నిర్ణయించారని బత్తుల రామకృష్ణ తెలిపారు. పుష్కరాలనంటే మన ప్రతిసారి గుర్తొచ్చేది రాజమండ్రి అనేది అనుకుంటారు. కానీ రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ సీతానగరం మండలం అనేది మనకి ఇక్కడ 13 ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో 2 ఘాట్లు కూడా మనం పెంచాలనుకుంటున్నాం. 15 ఘాట్లతో మనకి ఇక్కడ సీతానగరం మండలంలోనూ ప్రత్యేకమైన పుష్కరాలు జరిపించాలని మనం ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ మంచి ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క పుష్కరాల నిమిత్తం కూడా అద్భుతమైన ఘాట్లు తీర్చిదిద్దాలని మన మునికూడల్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘాట్ని మనకి ఆదర్శ ఘాటుగా తీర్చిదిద్దాలి, ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారి సంకల్పం మేరకు ఈ రోజున మునికూడల్లో ఉన్నటువంటి ఘాట్ను మేమందరం కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులతో కలిసి ఈరోజు సందర్శించి దీని ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది చూసాం. ఈసారి పుష్కరాలు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం అద్భుత